ఉగ్రం వీరం. సరే స్వామి, వీరందరూ గుణం చెప్తూనే ఉన్నారు. ఉగ్రం కదా ఒక గుణం, వీరం కదా ఒక గుణం. ఎవరు వస్తారు? గుణి ఎవరు? హూ కేమ్? మహావిష్ణు. ఈ మంత్రంలో నారాయణ అని చెప్పుకోవచ్చు, కానీ సర్వవ్యాపక మంత్రంగా మహావిష్ణు మంత్రం. విష్ణు అంటే అన్ని ప్లేస్లో ఉన్నవారు, ఆమ్ని ప్రజెంట్. నారాయణ కూడా అదే మంత్రం, అదే అర్థం, కానీ విష్ణువులో స్పష్టంగా ఉంది ఆమ్ని ప్రజెంట్ అని. అందుకంటే ఇప్పుడు ఈ నృసింహావతారంలో ఉన్న క్వశ్చన్ ఏది? ఏ క్వశ్చను? మీ స్వామివారు ఎక్కడ ఉంటారు? ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? నువ్వు స్వామివారు ఎక్కడ ఉంటారు? అదే క్వశ్చన్ కదా. అదికు ఆన్సర్ ఏం చెప్పారు? నా స్వామివారు అంతరాత్మ, అన్ని భూతంలో అన్ని వ్యక్తిలో నా స్వామివారు ఉంటారని చెప్పారు కదా. అది స్పష్టంగా తెలియాలి కదా. అందుకోసమే మహావిష్ణుమని సర్వవ్యాపకత్వமான మంత్రము ఈ మంత్రంలో ఉంది. మహావిష్ణు జ్వలంతం. జ్వలంతం అంటే ప్రకాశం. స్వామివారోడ శిఖ ఉంది కదా, శిఖయోడ ప్రకాశం మాత్రం ఊర్ధం వరకు పోయిందంట, అంతరిక్షం తాండి ఇంద్రలోకం వరకు పోయిందంటారు స్వామివాడ శిఖయోడ ప్రకాశం. ఇంకొకటి స్వామివారికి ఒక పేరు స్వయం ప్రకాశ. ఇంకొకటి అవసరం లేదు స్వామివారి తన ప్రకాశం చూపించడానికి. ఇప్పుడు దీపాలాగా ఒక దీపం ఉంది, దీపము మనం వెలిగించాం కదా, వెలిగించిన తర్వాత ఆ దీపం తన చూపించదు. ఇక్కడ దీపం ఉంది, మన ఇంకొకటి లైట్ పెట్టి చూడడానికి అవసరం లేదు. దీపం చూస్తే దీపం ఎక్కడో తెలుస్తుంది. ఇంకొకటి ఆ దీపం వాడుకొని మనం ఇంకొకటి చూడవచ్చు. దీపం క్యాన్ రిప్రజెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఇట్ రిప్రజెంట్ అదర్స్ ఆల్సో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దీపం. స్వామివారు స్వయం ప్రకాశ జ్వలంతం. ఆ ప్రకాశం ఎలా ఉందంటే అన్కంట్రోలబుల్గా ఉంది. ఆ ప్రకాశము ఈ మొత్తం లోకము అప్పుడు ఏంటంటే అక్షరాది స్వామివారు వచ్చినది 4:30-6 గంటల ప్రదోషకాలం కదా. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇది ప్రదోషం కాదు, ఇది ఉదయంలాగా ఉంది, మార్నింగ్ లాగా ఈ ఉదయం ఈ సాయంత్రం అంత జ్వలంతం ప్రకాశంగా ఉంది అని చూస్తారంట. కానీ ప్రకాశం జ్వలంతం. నెక్స్ట్ సర్వతోముఖం. సాధారణంగా శ్రాద్ధం చేస్తున్నాం కదా మనము ఇంట్లో, పెద్దవాళ్ళ పైన అంటే వాళ్ళ కోసం తిథిలు చేస్తాం కదా. అప్పుడు 3 స్వామివారు ఇంటికి పడేవాళ్ళు. ఒకటి విశ్వేదేవ స్వామివారు, ఎవరంటే పితృలోక అధిపతి. రెండవది ఎవరి కోసం, మన నాన్నగారు అని లేకపోతే అమ్మగారు తాతయ్య ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళు పిలవాలి, వాళ్ళు పితృవర్గం. ఇంకొకటి విష్ణు. విష్ణు సాధారణంగా చెప్పారంటే విశ్వేదేవరికి ఒక ఆకులు పెట్టాలి, ఇంకొకటి పితృకు ఆకులు పెట్టాలి. ఈ శ్రాద్ధం మంచిగా జరగాలంటే శ్రాద్ధ సంరక్షక మహావిష్ణువే నమః. శ్రాద్ధము మంచిగా జరగడానికి చేయడానికి మహావిష్ణువు పిలవాలి. పిలిచిన తర్వాత వాళ్ళందరికీ ఉపచారం చేసి వాళ్ళ భోజనాన్ని కూర్చోపెట్టాలి. భోజనం కూర్చోపెట్టడానికి ఒక నియమం ఉంది. విశ్వేదేవర స్వామి వారంటే వాళ్ళు తూర్పు లేకపోతే ఉత్తరం చూసి కూర్చోాలి. ఈస్ట్ అనేది నార్త్. అదే పితృవర్గం అంటే సౌత్ లేకపోతే నార్త్. ఇదేవో విష్ణువుల ఆకుల స్వామివారు వస్తారు కదా, ఆ స్వామివారికి ఈ దశ అంటే లెక్కలే లేదు. విష్ణు సర్వతోముఖ. వాళ్ళు ఏ ప్లేస్ అయినా చూసి కూర్చోవచ్చు. ఇదే విశ్వేదేవరికి అలాంటి లేవు, వాళ్ళు నార్త్ లేకపోతే ఈస్ట్ చూడాలి. కానీ విష్ణు సర్వతోముఖ. ఇది ఉన్న ఏ నామం వచ్చింది? మహావిష్ణు. ఇక్కడ సర్వతోముఖ. అన్ని ప్లేస్లో స్వామివారు, ఏ పక్కమైనా స్వామివారు చూడవచ్చు. అన్ని ప్లేస్లో స్వామివారు ఉన్నారు. ఇది ఇంకొకటి అంటే సర్వతోముఖ అంటే ఇంకొక అర్థం ఏంటంటే అన్నికు అంతరాత్మక స్వామివారు ఉన్నారు. ఇంకొక సింపుల్గా చెప్పాలంటే మన ముఖం కాదు, ఇది కూడా స్వామివారి ముఖమే. సర్వతోముఖ అది కూడా పెట్టుకోండి. అది యాక్చువల్గా ప్రమాణమా అని అర్థం కాదు, కానీ కొంచెం ఈజీగా మనము అండర్స్టాండ్ చేసుకోవడానికి. అంతకు లోపల స్వామివారే ఉన్నారు, అంతరాత్మ స్వామివారే ఉన్నారు. అప్పుడు ఏమంటే అన్ని ముఖాలు స్వామివారిదే కదా. ఈ ఆత్మ లోపల స్వామివారు ఉన్నారంటే ఇదన్నీ స్వామివారికి సొంతం. అందుకంటే సర్వతోముఖ అంటే అన్ని ప్లేస్లో అన్ని చోట్ల ఉన్నవారు. సరే స్వామి, ఇదన్నీ మీరు
ఈ మంత్రంలో ఉగ్రం ఉంది, వీరం ఉంది. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. ఏ స్వామివారి గురించి మన మంత్రం ఇది? ఈ స్వామివారు ఎవరు? ఇప్పుడు మహావిష్ణువు అంటే అన్నీ మహావిష్ణువే. రాముడు మహావిష్ణువే, కృష్ణుడు మహావిష్ణువే, వరాహుడు మనకు దశావతారం ఉంది. ఇంకా భారతంలో 32 అవతారం ఉంది. ధన్వంతరి మహావిష్ణువే, మోహిని అవతారం మహావిష్ణువే, పరశురాముడు మహావిష్ణువే, ఇంకా కార్తవీర్యార్జునుడు ఉన్నారు, ఆయన కూడా మహావిష్ణువే. ఇది ఎవరి గురించి ఈ మంత్రం స్వామి? మంత్రతోడ దేవత పేరు ఏంటి అంటే నృసింహం. నరసింహ, నరముంది, సింహమున్న స్వామివారు అంటే కంటకి కీడ నరరూపమాక, కంట పైన ముఖం అందు నృసింహ ముఖంతోడ నృసింహుడు. ఇది ఎందుకు నృసింహ అవతారంలో నృసింహ రూపం, సింహరూపం ఎందుకు చూస్తారు స్వామి అంటే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి దగ్గర ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఏంటంటే, ఒకవేళ నువ్వు చెప్పిన స్వామివారు ఈ పిల్లల్లో లేవంటే, ఎలా ఒక సింహం ఏనుగుని సంహారం చేస్తుంటో అలాగా నేను సింహ ఉన్నాను, ఏ ప్రహ్లాదుడు నన్ను ఏనుక పెట్టుకొని నేను మిమ్మల్ని సంహారం చేస్తాను. ఇది హిరణ్యకశిపుడు చెప్పిన మాటలు. ఇది స్వామివారు లోపల వింటారు. పిల్లల్లో స్వామివారు రూపంతో రెడీ అయి ఉన్నారు. సాధారణంగా హిరణ్యకశిపుడు కూడా వరం ఏమంటే, నరంతో మృగంతో మరణం రాకూడదు. నరం కనుక మృగంతో రావచ్చు, కానీ ఏ మృగం కూడా రావచ్చు కదా. వ్యాకరం ఉంది, తర్వాత బియర్ ఉంది, చీటా ఉంది, జాగ్వర్ ఏముంది కదా. సింహం ఎదుగు చూసి చేశారంటే లోపల ఇది విన్నారు కదా స్వామివారు కోపం వచ్చింది. నా భక్తుడు ఏనుగువా పెట్టి నువ్వు సింహమా కొట్టరా? ఇప్పుడు నేను సింహమా వస్తున్నాము, మిమ్మల్ని ఏనుగువా పెట్టుకొని నేను కొట్టా విన్నాను. అందుకోసమే స్వామివారు సింహరూపము, సింహ మొహము చూసి చేస్తారు. అదే నరసింహం. భీషణం భద్రం. భద్రం అంటే మంగళం. భద్రం కన్నే విష్ణునియామదేవా. భద్రం అంటే మంగళం. లోకమంతరికి మంగళం ఇవ్వడానికి, అంతరికి మంగళం ఎదుపది. ఈ మంత్రంలో చూడండి, నృసింహం చెప్పి భీషణం భద్రం చెప్పింది. ఏంటంటే నృసింహ రూపం గురించి నువ్వు there is no need for you to go away. దూరం పోవడానికి లేదు, నేను సౌమ్యవాడే, మీరందరికీ మంగళ ఇవ్వడానికి నేను వస్తున్నాను. నృసింహం అంటే అందరూ నృసింహం అంటే భయపడుతున్నారు కదా, భయపడడానికి అవసరం లేదు. మిమ్మల్ని కాపాడానికే, మిమ్మల్ని మంగళం ఇవ్వడానికే నేను వస్తున్నాను. అదే భీషణం భద్రం. మంగళ ఇవ్వడానికి స్వామి. అప్పుడంటే నీవు రొంబ సాధారణ మనుషుడా, సాధారణ వ్యక్తి అంటే ఇల్లే. మృత్యుం మరణానికే మరణం ఇచ్చినవాడు. భయం అది మనం అందరూ ఉన్న భయంలో పెద్ద భయం మరణ భయమే. అందరికీ మరణ భయం పోవాలంటే ఆ మరణానికి ఎక్కువ మరణం ఎవరు? స్వామివారే. మృత్యురుపాసన అని ఒక శ్లోకం, ఒక వేదమంత్రం ఉంది. స్వామివారు లోకమన్నీ సంహారం చేసిన సమయంలో అది ఒక స్వామివారి భోజనం లాగా, అదే ఒక మెటఫర్ ఉంది దాంట్లో. ఏంటంటే లోకమన్నీ స్వామివారు తింటుంటారు కదా, ఒలగమంట బెరువాయ అన్ని లోపల పోతుంది కదా. పోవడానికి మనం ఏదో తింటానంటే పక్కన ఊరుగా కావాలి, పిక్కలు కావాలి కదా. ఆ ఊరుగా స్థానంగా మృత్యుదేవతకి మనం ఏం చేయాలి? ఊరుగా మనకి పెద్దగా తినడానికి లేదు. ఒక పెరుగన్నం తింటామంటే ఊరుగా టచ్ చేసుకున్నాం కదా, ఆ టచ్ చేసిన ప్లేస్లో మాత్రం ఊరుగా స్థానంలో మృత్యుదేవత ఉంది. అంత వీరమాన స్వామి. అందుకంటే మృత్యు భయం ఉన్నవారు, ఎవరెవరికి భయం ఉంది, ఏదో ఒక భయం, మృత్యువును కాదు, లోకంలో సాధారణ జీవితంలో భయం ఉన్నవారు అందరూ ఈ మంత్రం జపం చేస్తే మృత్యు భయం పోతుంది, భయం పోతుంది. మృత్యోర్ ఏం చేయాలి స్వామివారికి అన్నీ చెప్పినారు. స్వామివారి వైభవం గురించి చెప్పినారు, స్వామివారి ఎవరి పేరు చెప్పినారు, మనకి ఏం చేస్తున్నారు చెప్పినారు, మంగళిస్తున్నారు అన్నీ చెప్పినారు. నేనేం చేయాలి? నమామ్యహం శరణాగతి చెప్పండి. నమామ్యహం, అహం నమామి, మీ పాదాల విందమే నాకు శరణం స్వామి, నాకు మీ తప్ప నాకు ఏమీ అవసరం లేదు, మీ పాదాల విందమే చరణం ప్రపత్తే. ఇది చెప్పడానికి వచ్చిన మంత్రమే ఈ మంత్రము. ఈ మంత్రంలో మనకు తెలిసిన విషయం,
స్వామివారు ఎంత ఉగ్రమైన రూపమైన ఉన్నవారు కూడా మన కోసం మంగళ 7వ వస్తున్న వారు, భక్త పరాధీనుడు, భక్తుడి పైన ప్రేమ ఉన్నవాడు. సో ఈ స్వామివారు మనము ఎప్పుడు రమామ్యహం చెప్పేసి స్వామివారి పాదాలలో శరణాగతి చేస్తే తప్పకుండా మనకు కాపాడుతున్నారు. ఈ మంత్రము ప్రదోష కాలంలో వచ్చింది కాబట్టి ప్రదోష టైంలో 32 అక్షరాలు ఉన్నాయి. ఈ మంత్రంలో 32 సారి ఈ మంత్రము ప్రదోషకాలం, ప్రతిరోజు ప్రదోషకాలం చేస్తే విశేషం. లేకపోతే నెలకి 2 సార్లు ప్రదోషం వస్తుంది కదా, అప్పుడు సాయంత్రం 5:30కి ఇంట్లో దీపా వెలిగించి, లేకపోతే మీ పక్కన నరసింహస్వామి గుడి ఉంది అక్కడ వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని 32 సార్లు గుడి తిరిగి, లేకపోతే 32 సార్లు ఈ మంత్రం జపం చేసిన వారికి తప్పకుండా స్వామివారి కృపలు తప్పకుండా ఉంది. నరసింహస్వామి తిరువడిగలే శరణం, అశ్వదాచార్యం తిరువడిగలే శరణం.